వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆ విషయం ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసి తన సీటు విషయంలో కూడా చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం. అండ్ అదే విషయాన్ని తాజాగా కూడా ఆయన బహిరంగపరిచారు, పరోక్షంగా కాసింత ప్రత్యక్షంగానే. పవన్ కళ్యాణ్ కలిసి ఆ తర్వాత సీటు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయన కృష్ణా జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వస్తే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున స్వాగతం పలికారంటే పలికిపించుకుంటారు, డబ్బులు ఇచ్చేది వేరే విషయం, రాజకీయాలు అంతే ఉంటాయి కదా. పెద్ద ఎత్తున స్వాగతం పలికారు బాలశౌరికి. అండ్ ఈ క్రమంలో బాలశౌరి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పవన్ కళ్యాణ్కు బ్రహ్మాండమైన విజన్ ఉందని, పోలవరాన్ని ఏ విధంగా పూర్తి చేసి జాతికి అంకితం ఇయ్యాలి అనే దాని మీద ఆయన ప్రణాళికలు అమోఘంగా ఉన్నాయి అని, త్వరలో జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అని, జనసేన టీడీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని రైతులకు అంకితం ఇవ్వడమే నా ధ్యేయమని, ఇంకా చాలానే మాట్లాడారులేండి. ఈ క్రమంలో ఆయన మరో వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం నేను మచిలీపట్నం ఎంపీగా ఉన్నాను, అవనిగడ్డ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది అని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అవనిగడ్డ కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో బాలశౌరి అవనిగడ్డ నుంచి జనసేన టీడీపీ అలయన్స్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని చెప్పి అక్కడ జనసేన వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరిపారని, అలయన్స్లో అవనిగడ్డ జనసేనకు వచ్చే మనమే తీసుకుంటున్నాం, మీరు పోటీ చేయండి అని చెప్పి బాలశౌరికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది ఈ వార్తల కన్క్లూజన్. ఒకవేళ అదే జరిగితే మరి అవనిగడ్డ నుంచి టీడీపీ రేస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మండలి బుద్ధప్రసాద్ తన పరిస్థితి ఏంటి? తనకు చంద్రబాబు నాయుడు గారికి కో చెప్పాల్సిందేనా? ఖో అని చెప్పి ఇంకో దగ్గరికి తన ప్లేస్ను కూర్చోబెడతారా, లేకపోతే ఖో అని చెప్పి అవుట్ అని చెప్పి బయట నిలబెడతారా అన్నది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ నేనే పోటీ చేయబోతున్నాను అని మండలి బుద్ధప్రసాద్ ఒక రకంగా సిద్ధమైపోయారు. టీడీపీ శ్రేణులు కూడా ఆ మేరకు ప్రచార ప్రణాళికలు కూడా రచించుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు బాలశౌరి వచ్చారు, అవనిగడ్డ నుంచి జనసేన నుంచి నేనే పోటీ చేయబోతున్నాను అని. మరి టీడీపీ సీనియర్ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి ఫైనల్గా ఎవరు పోటీ చేస్తారు? ఈ ఒక్క నియోజకవర్గమే కాదులేండి, చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టి ఆ పేర్లు ప్రకటించడం స్టార్ట్ అయితే పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు అసలు సినిమా అప్పుడు కనిపిస్తుంది.